తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని 6వ పిరమిడ్ గ్రామంలో జమ్మల రమణయ్య ఆధ్వర్యంలో శ్రీ 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 గామదేవత యామలమ్మ తల్లి బోనాల మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా చివరబోయిన రాజేశ్వరి సిరి ఆధ్వర్యంలో అమ్మవారు ఆయన ఆ గ్రామ నాగరసమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం బాణాసంచా మోతాలతో మంగళ వాయిద్యాల నడుమ బోనాలతో గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నమస్కారం. నేను క్రిస్టియన్స్లో ఉండగా నాకు ఏమీ జరగలేదు. అప్పుడు ఆగారు కమ్మకపోతే మా దేవుళ్ళు ఒప్పుకోలేదని చెప్పినారు వచ్చి. అప్పుడు మేము హిందువుల్లోకి మారినాం. మా బిడ్డలు అందరూ ఎప్పుడైతే నేను హిందువులోకి వచ్చినాక ఇప్పటి నుంచో నేను హిందువులోకి వచ్చినప్పటి నుంచి నేను పోలేరని పెట్టాలి అనుకుంటానే ఉన్నాను. వీళ్ళు ఒకసారి పెట్టుతారు, ఒకసారి తీసేసి అట్లా జరుగుతూ ఉంది. అదే
ఇప్పుడు లాస్ట్కి పెట్టాలని అనుకున్నాం, అందరం కలుసుకొని పెట్టాము. ఆమె మాకు మంచి చేస్తుందని చెప్పి ఆమెకు నేను బోనాలు ఎక్కిస్తున్నాను. అందరికీ జనార్దనల్లా తెలంగాణకి ఆంధ్రకి నమస్కారము. నేను నాగార్పమ్మ ఒక 5-6 సంవత్సరాల నుంచి నాకు వస్తుంది. అదేవిధంగా పల్లి ప్రవీణ్ హైదరాబాద్ నుంచి నాకు కొంచెం దగ్గర అవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ విధంగా నేను అమ్మవారికి బోనాలు ఎత్తియాలా, ఎట్లా చేయాలా ఏందని అడిగితే ఆ అమ్మవారి తరపున నేను ఎలాగ చేయించాల్సిందంతా జోగిమాతల్ని జోగిని అందరినీ మాట్లాడతానని తెలియపరిచి నా దగ్గరుండి అన్నీ నన్ను వెనక చేరి నా బొటుగా అమ్మవారి కంటే ఎక్కువగా ఇంకా ముందుకు నెట్టించిన జరిగింది. ప్రవీణ్ వల్లే ఇంతవరకు కూడా వచ్చింది. దాని తరపున అరవపేరేడు గ్రామం, నాయుడుపేట మండలం, తిరుపతి జిల్లా, జమ్మల రవణయ్య మన దగ్గర ఉంటూ ఇదే విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు అనుకున్నది ఏదో మనసులో అనుకున్నది జరిగిందని, వాళ్ళ బిడ్డ పాపలు అందరూ బాగుండాలని, మంచిగా జరిగిందని మేము కూడా బోనాలు ఎత్తిస్తామమ్మా అని అంటే దాని ప్రకారం నేను ఎక్కడెక్కడో ఎత్తిస్తూ ఉంటాము. నాతో కూడా ఉండేవాడు. అదే అలవాటు ప్రకారం ఎత్తిస్తున్నాడు. యావాలమ్మ గ్రామదేవత కాడి నుంచి పోలేరమ్మకి సమర్పిస్తున్నారు బోనాలు. ఇంతటితో నాకు తెలిసిన వారికి మాట్లాడడం జరిగింది.